ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు పరిశుద్ధ దినం. మరి మనందరము సిద్ధపడి దేవుని సన్నిధానానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అయితే మరి దేవుని మందిరం యొక్క విశిష్టతను ఒక చిన్న వాక్య భాగం ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం అంతటిలో మరి దేవుని సన్నిధిని గురించి ఎన్నో విలువైన మాటలు రాయబడి ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నదని భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నారు. మరి మీలో ఎంతమంది ఈరోజు మీ సమయాన్ని దేవుని కొరకు ఇవ్వాలని ఆశపడుతున్నారు? భక్తుడైన దావీదు గారు తన శరీరాన్ని తన ఆత్మని రెండింటిని సిద్ధపరచుకొని హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాడు. మరి నీ నా జీవితాల్లో వారమంతట్లో దేవుడు ఎన్నో కార్యాలు మన ఎడల జరిగించి ఉంటారు. ఎన్నో అపాయకరమైన పరిస్థితులు తప్పించి ఉంటారు. ఎన్నో బలహీనతల్లో తోడై ఉంటారు. ఎన్నో మరి కన్నీటి అనుభవాలని తప్పించి ఉంటారు. కాబట్టి మరి మనం దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించాలి కదా, దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలి కదా. 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మరి దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా మనము ధన్యులముగా ఎంచబడతాము. మరలా 10వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా గొప్ప ఆశీర్వాదాలు, ఎన్నో దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు ఒక్క దినంలోనే ఇస్తానని సెలవిస్తుండగా మరి దేవుని సన్నిధికి వెళదాము. అలాగే 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దను నాకు ఇష్టము. దావీదు గారు ఈ లోక సంబంధమైన స్నేహాలని, ఆదివారం వచ్చిందంటే మరి దేవుని కంటే కూడా ఇంకా చాలా ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయి, ముందు అవి చూసుకోవాలి. నెక్స్ట్ దినాల్లో మరి నా వృత్తిని బట్టి కానీ, నా కుటుంబ పరిస్థితులను బట్టి కానీ, నేను కష్టం చేసుకోవాల్సిన పరిస్థితిని బట్టి కానీ నాకు సెలవు ఉండదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదని ఎవరు కూడా అలక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. భక్తుడైన దావీదు గారు చూడండి, లోకంతో సహవాసం కంటే దేవునితో సహవాసం గొప్పది అని తనను గురించి తాను దేవుని ఎదుట చెప్పుకుంటుండగా మన జీవితాల్లో కూడా ఇటు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు చాలా శ్రేష్టమైన దినం. ఈరోజు నా దేవుని దినం, నా దేవుని కలుసుకునే దినం, ఆయనతో మాట్లాడే దినం, ఆయన నా గురించి మాట్లాడే దినం అని ఎంచుకొని మరి పరిశుద్ధ దినాన మనందరం సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆశీర్వాదాలు పొందుదుముగాక. ఆమేన్. ఈ మాటలు మీకు మేలుకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.